వెల్కమ్ టు మెగానే టీవీ బర్నింగ్ టాపిక్. స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు ముందే దేశంలో భారీ విధ్వంసానికి పన్నిన కుట్రను భారత భద్రతా దళాలు విజయవంతంగా భగ్నం చేశాయా? పాకిస్తాన్ ఐఎస్ఐ మద్దతుతో నడుస్తున్న షాజాద్ భట్టి నెట్వర్క్ను మోదీ ప్రభుత్వం ఏ విధంగా పూర్తిగా ముట్టబెట్టింది? సుమారు 200 మందికి పైగా ఉగ్ర చర్యలను అరెస్టు చేసిన ఈ ఆపరేషన్ వెనుక ఉన్న అసలు రహస్యం ఏంటి? భారతదేశ సార్వభౌమత్వాన్ని దెబ్బతీయాలని చూసిన శత్రువుల ఆటలను మన నిఘా వర్గాలు, భద్రతా దళాలు మరోసారి విజయవంతంగా అడ్డుకున్నాయి. స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను పురస్కరించుకొని దేశంలో భారీ ఉగ్రదాడులకు పాకిస్తాన్ గూఢాచార సంస్థ ఐఎస్ఐ భారీ కుట్ర పన్నింది. ఈ ప్రమాదకరమైన ఉగ్ర కుట్రలను భగ్నం చేస్తున్నట్లు కేంద్ర హోంమంత్రి అమిత్ షా సోషల్ మీడియా వేదికగా దేశ ప్రజలకు తెలిపారు. అత్యంత ప్రమాదకరమైన షాజాద్ భట్టి నెట్వర్క్ ఉగ్రవాద దాడుల ప్రణాళికలను మన భద్రతా దళాలు పూర్తిగా ఛేదించాయని ఆయన పోస్టులో పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాలలో ముమ్మరంగా సాగిన ఈ ఆపరేషన్లో సదరు నెట్వర్క్కు చెందిన సుమారు 200 మందిని అరెస్టు చేసినట్లుగా వివరించారు. దేశ భద్రతను రక్షించడంలో మన బలగాలు ఎప్పుడూ ముందుంటాయని ఈ ఘటన మరోసారి నిరూపించింది. ఏమాత్రం ఉపేక్షించకుండా ఉగ్రవాదాన్ని తుదముట్టించడమే లక్ష్యంగా ఈ భారీ ఆపరేషన్ను విజయవంతంగా పూర్తి చేశారు. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న కఠినమైన విధానాల వల్లనే ఇలాంటి ముప్పులను ముందస్తుగా పసిగట్టడం సాధ్యమవుతోంది. దేశంలోని ప్రజల ప్రాణాలను రక్షించేందుకు రాత్రింబవళ్లు శ్రమిస్తున్న భద్రతా బలగాల కృషి ఎంతో అభినందనీయం. ఈ ఆపరేషన్ దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించడంతో పాటు ఉగ్రవాద వర్గాల్లో తీవ్ర వణుకు పుట్టిస్తోంది. పాకిస్తాన్ ఎస్ఐఐ ప్రత్యక్ష మద్దతుతో నడుస్తున్న షాజాద్ భట్టి నెట్వర్క్ను మోదీ ప్రభుత్వం సమర్థవంతంగా ముట్టబెట్టింది. సరిగ్గా స్వాతంత్ర్య దినోత్సవానికి ముందే ఈ ఉగ్ర మూకల ఆట కట్టించడం ద్వారా దేశం ఒక పెద్ద ప్రమాదం నుంచి తప్పించుకుంది. దేశంలోని వివిధ ప్రాంతాలలో విధ్వంసకర దాడులు జరిపేందుకు ఈ ముఠా వేసిన వ్యూహాత్మక ప్లాన్లను మన బలగాలు పూర్తిగా తిప్పికొట్టాయి. ఉగ్రవాదం పట్ల భారత్ ఎప్పుడూ కఠినంగా వ్యవహరిస్తుంది అనేదానికి ఈ ఆపరేషన్ ఒక గొప్ప నిదర్శనమని హోంమంత్రి తెలిపారు. శత్రువుల దురాలోచనలు ఏ క్షణంలోనైనా వారి కొంప ముంచుతాయని ఈ ఘటన నిరూపించింది. ఐఎస్ఐ నుంచి భారీ ఎత్తున నిధులు సమకూర్చుకుంటూ ఈ గ్రూప్ దేశంలో అశాంతిని సృష్టించేందుకు కుట్ర పన్నింది. ఈ నెట్వర్క్ నుంచి భారీ ఎత్తున అత్యాధునిక ఆయుధాలను, ప్రమాదకరమైన పేలుడు పదార్థాలను భద్రతా దళాలు స్వాధీనం చేసుకున్నాయి. ఇందులో ప్రాణాలను హరించే ఐఈడీలు, పాకిస్తాన్ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ మార్కింగ్లు ఉన్న గ్రెనేడ్లు ఉన్నాయి. అలాగే అత్యంత ప్రమాదకరమైన పిస్టళ్లు, సజీవ బుల్లెట్లు, గూఢాచర్యం కోసం ఉపయోగించే సీసీటీవీ కెమెరాలను కూడా భద్రతా సిబ్బంది గుర్తించారు. గతంలో ఈ నెట్వర్క్ దేశంలోనే అనేక ఇతర ఉగ్రవాద కార్యకలాపాల్లో పాల్గొన్నట్లు నిఘా వర్గాలు నిర్ధారించాయి. దేశ భద్రతను మరింత పటిష్టం చేసే దిశగా కేంద్ర హోంశాఖ చేపట్టిన ఈ మెగా ఆపరేషన్ దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. దేశంలోని 14 రాష్ట్రాల్లోని అత్యంత హై సెక్యూర్డ్ ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుని ఈ సెర్చ్ ఆపరేషన్ను నిర్వహించారు. అనుమానాస్పద కదలికలపై కన్నేసిన మన నిఘా వర్గాలు ఇచ్చిన పక్కా సమాచారంతో ఈ దాడులు అత్యంత వేగంగా జరిగాయి. ఎక్కడా ఎలాంటి ప్రాణనష్టం జరగకుండా అత్యంత చాకచక్యంగా ఉగ్రవాద నెట్వర్క్ను ఛేదించడంలో బలగాలు ప్రతిభ చాటాయి. ఉపాయం ఉన్నవాడికి ఊరిలోనూ కొలువు అన్నట్లుగా మన భద్రతా దళాలు అనుసరించిన వ్యూహాత్మక విధానం శత్రువులకు ఎలాంటి అవకాశమూ ఇవ్వలేదు. పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదాన్ని సమూలంగా నిర్మూలించడమే ధ్యేయంగా కేంద్ర ప్రభుత్వం ఈ ఆపరేషన్కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దేశవ్యాప్తంగా పట్టుబడిన 200 మంది ఆపరేటివ్లను విచారిస్తున్న అధికారులు కీలక వివరాలు రాబడుతున్నారు. ఈ నెట్వర్క్ను ఆర్థిక సహాయం అందిస్తున్న ఆర్థిక మూలాలను కూడా దళాలు గుర్తించి వాటిని నిలిపివేసే చర్యలు చేపట్టాయి. దేశంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగించాలని చూసే ఏ శక్తిని కూడా ఉపేక్షించే ప్రసక్తే లేదని ఈ ఘటన స్పష్టం చేస్తోంది. సామాన్యుల ప్రాణాలను కాపాడేందుకు ప్రభుత్వం తీసుకున్న ఈ సాహసోపేత నిర్ణయాలపై సర్వత్రా ప్రశంసలు కురుస్తున్నాయి. ఉగ్రవాదం పట్ల భారత్ అనుసరిస్తున్న జీరో
టాలరెన్స్ విధానం మరోసారి ప్రపంచ దేశాల ముందు స్పష్టంగా ఆవిష్కృతమైంది. ఏ చిన్న ఆధారాన్ని కూడా వదలని మన నిఘా వర్గాలు ఈ ఉగ్రజాలం మూలాలను కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు కనుగొన్నాయి. షాజాద్ భట్టి డైరెక్షన్లో పనిచేస్తున్న ఈ స్థానిక మాడ్యూల్స్ దేశంలో ఎక్కడెక్కడ విధ్వంసానికి ప్లాన్ చేశాయన్న కోణంలో లోతైన విచారణ జరుగుతోంది. పట్టుబడిన నిందితుల దగ్గర లభించిన డిజిటల్ పరికరాలను సైన్స్ అండ్ టెక్నాలజీ నిపుణులు పరిశీలిస్తున్నారు. దేశాల నుంచి వస్తున్న హ్యాండ్లర్ల ఆదేశాలను వీరు ఏ విధంగా అమలు చేస్తున్నారు అన్న దానిపై పూర్తి స్పష్టత వచ్చింది. కంచు చేను వేసినట్లు స్వదేశంలోనే ఉంటూ దేశద్రోహానికి పాల్పడుతున్న కొందరి గుట్టును కూడా ఈ ఆపరేషన్ రట్టు చేసింది. స్వాతంత్ర్య దినోత్సవ వేళ దేశ ప్రజలు ప్రశాంతంగా పండుగను జరుపుకునేలా భద్రతా దళాలు ఈ ముందస్తు చర్యలు చేపట్టాయి. శత్రువుల కుట్రలను ముందుగానే పసిగట్టి వారి ఆట కట్టించడం ద్వారా మన బలగాల సమర్థత మరోసారి ప్రపంచానికి చాటి చెప్పబడింది. ఈ ఆపరేషన్లో పాల్గొన్న ప్రతి సైనికుడు, ప్రతి నిఘా అధికారి దేశం గర్వించదగ్గ రీతిలో తమ విధులను నిర్వహించారు. భారతమాత భద్రతను కాపాడే విషయంలో మన భద్రతా దళాలు ఎప్పుడూ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా అంకిత భావంతో పనిచేస్తున్నాయి. సరిహద్దుల అవతల నుంచి దేశంలోకి విషబీజాల చెల్లాలని చూస్తున్న శత్రువుల పన్నాగాలను మన ఇంటెలిజెన్స్ వర్గాలు ఎప్పటికప్పుడు తిప్పికొడుతున్నాయి. షాజాద్ భట్టి నెట్వర్క్ అరెస్టుతో దేశంలో జరగబోయే అనేక పెను ప్రమాదాలు త్రుటిలో తప్పినట్లు నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఈ ఆపరేషన్లో పట్టుబడిన ఉగ్రవాదుల నుంచి సేకరించిన సమాచారం ఆధారంగా మరికొన్ని ముఠాల కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. దేశ ప్రజల ఐక్యత, భద్రతా బలగాల అప్రమత్తత వల్లే ఇలాంటి దేశద్రోహ శక్తుల ఆటలను ఎప్పటికప్పుడు కట్టడి చేయడం సాధ్యపడుతోంది. ఉగ్రవాదంపై కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ఉక్కుపాద విధానం దేశానికి ఒక బలమైన రక్షణ కవచంలా నిలుస్తోంది. భవిష్యత్తులోనూ ఇలాంటి కుట్రలను మొలక దశలోనే తుంచివేయడానికి మన నిఘా వ్యవస్థ మరింత పటిష్టంగా సిద్ధంగా అవుతోంది. దేశ సార్వభౌమత్వానికి, శాంతి భద్రతలకు ముప్పు కలిగించే ఏ చిన్న అంశాన్ని కూడా ఉపేక్షించే ప్రసక్తి లేదని ఈ సంఘటన స్పష్టం చేస్తోంది. దేశ రక్షణ కోసం రెయ్యింబవళ్లు శ్రమిస్తున్న సైనికుల త్యాగాలను దేశం ఎప్పటికీ గుర్తుంచుకుంటుంది. దేశంలో భారీ ఉగ్రకుట్రను భగ్నం చేసిన భద్రతా దళాలు పాకిస్తాన్ ఐఎస్ఐ మద్దతున్న షాజాద్ భట్టి నెట్వర్క్ను పూర్తిగా ముట్టబెట్టడం చారిత్రాత్మక విజయం. ఉగ్రవాదంపై రాజీలేని పోరాటం చేస్తున్న భారత్ దేశ రక్షణ విషయంలో ఎంతటి కఠిన నిర్ణయాలకైనా వెనకాడదని ఈ ఆపరేషన్ మరోసారి నిరూపించింది.